హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సండే స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ. మనం ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. ఆనియన్స్ని చీలికలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా మనం ఒక బౌల్లో పన్నీర్ పీసెస్ని అలాగే ఆనియన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనకి కొంచెం ఒక 2 స్పూన్స్ సాల్ట్ అలాగే 2 స్పూన్స్ కారం వేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టు వేసుకోండి. నేను ఏవైతే ఎలా చెప్తున్నానో అలానే ఫాలో అయితే మీకు రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సాల్ట్ కారం వేసుకున్న తర్వాత మనం బిర్యానీ దినుసులను కూడా వేసుకోవాలి. అవి ఏమిటో ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. మనం బిర్యానీ ఆకును వేసుకోవాలి. అలాగే లవంగాలు, షాజీరా, యాలక్కాయలు, పెరుగు, గరం మసాలా, బిర్యానీ మసాలా, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకోవడం లేదు ఇక్కడ, ఎందుకంటే మనకి బిర్యానీ చాలా కమ్మగా రావాలన్నా రెస్టారెంట్ స్టైల్లో రావాలన్నా ఈ విధంగానే చేసుకోవాలండి. అలాగే బ్యాచిలర్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఏమీ లేదండి, ఇందులో బిర్యానీ దినుసులు ఏమేమైతే ఉంటాయో అవన్నీ ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేసుకొని బాగా మనం పట్టించుకోవాలి. పన్నీర్ ముక్కలు బాగా మిక్స్ అయ్యేలాగా మనం అన్ని ముక్కలకి బాగా అంటేలాగా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో మిక్స్ చేసుకోండి, స్పూన్తో మిక్స్ చేసుకుంటే సరిగ్గా మిక్స్ అవ్వదు. మనం అవన్నీ వేసుకున్న తర్వాత కసూరి మేటి అలాగే కొత్తిమీర, పెరుగు వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్, ఈ రెండు వేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది బెస్ట్ ట్రిక్, టేస్టీ ట్రిక్. కంపల్సరీ ఈ విధంగానే ఫాలో అవ్వండి. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం, అది పన్నీర్ బిర్యానీ అంటే ఇది ఏమాత్రం నాన్ వెజ్కి తీసుకుపోదండి. ఖచ్చితంగా ఇదే ఫాలో అవ్వండి, మీకు యమ్మీ టేస్ట్ బిర్యానీ అయితే వస్తుంది. మీకు వీడియో ల్యాగ్ అనిపించినా ఈ విధంగా చేస్తే టేస్ట్ అనిపిస్తుంది. లాస్ట్లో హాఫ్ లెమన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా ఎలా పట్టినాయో ముక్కలన్నిటికి. మనం చేసుకున్న గ్రేవీని బాగా మిక్స్ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి మనం కాసేపు 30 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్ కాదు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. నార్మల్ ప్లేస్లో రిఫ్రిజిరేటర్లో పెట్టుకున్న తర్వాత ఈ లోపల మనం స్టవ్ మీద రైస్ కుక్కర్లో వాటర్ పోసుకొని పెట్టేసుకుందాము. ఎందుకంటే మనం ఇది రిఫ్రిజిరేటర్ పెట్టే లోపల రైస్ కుక్ చేసుకోవాలి కదా. నేను ఏవైతే దినుసులు చూపించానో అవన్నీ వేసుకోండి రైస్ కుక్కర్లో. అవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని అలాగే అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు, అలాగే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకుంటే అవి మరుగుతున్నప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా మనం ఇలాగ వేసేసుకుని వాష్ చేసుకోవాలి. మనం మిశ్రమాన్ని పెట్టుకున్నాం కదండి, అది ఫ్రిడ్జ్లోంచి తీసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాన్ని ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం లాస్ట్లో ఫుల్గా స్ప్రెడ్ చేసుకుంటేనే దమ్ బిర్యానీ చాలా నీట్గా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ తీసుకొని మనం స్ప్రెడ్ చేసుకున్న బిర్యానీ పేస్ట్ పైన అలాగే ఆ రైస్ని వేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదండి, అవి కూడా పైన వేసేసుకొని కొంచెం జీడిపప్పు వేయించేసుకొని, మా దగ్గర అయితే ఫుడ్ కలర్ లేదు అలాగే కుంకుమ పువ్వు కూడా లేదండి. సో మేము ఏం చేసామంటే కొంచెం వాటర్లో పసుపు వేసి మిక్స్ చేసి పైన వేసేసాము. పసుపు వేసుకున్నాం కూడా చాలా మంచిదే. అలా వేసుకొని మనం ఈజీగా అవడం కోసం దమ్ బిర్యానీని ఈ విధంగా దమ్ చేసుకున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకొని మన దగ్గర ఉన్న ప్లేట్ క్లోజ్ చేసుకొని, అందరి దగ్గర అన్నీ ఉండవు కాబట్టి ప్లేట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ప్లేట్ పెట్టుకొని పైన ఒక గిన్నె పెట్టుకొని అలాగా ఒక 30 మినిట్స్ ఉంచేసేయండి సిమ్లో పెట్టి, మీడియం ఫ్లేమ్లో. ఫైనల్లీ టేస్టీ యమ్మీ యమ్మీ పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. సేమ్ మాకైతే రెస్టారెంట్ స్టైల్ వచ్చింది. లాస్ట్లో మూత తీసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని ఓవరాల్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని అందరం తినడమే. మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తినేస్తున్నాం. అందులోకి రైతా బెస్ట్ కాంబినేషన్.